నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఒక ఆసుపత్రి ఉందంటారు, కానీ అక్కడ ఆసుపత్రే లేదు. 100 బెడ్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి, కానీ ఒక్క బెడ్ కూడా లేదు. 87 మంది సిబ్బంది ఉన్నారని ఫైల్స్ చెప్తున్నాయి, కానీ రోగి అడుగు పెట్టే భవనమే లేదు. ఇది సినిమా కథ కాదు. మధ్యప్రదేశ్ ఇండోర్లో 6 ఏళ్లుగా కొనసాగిన ఒక విచిత్రమైన ప్రభుత్వ వ్యవస్థ కథ. కాగితాలపై ఆసుపత్రి, నేల మీద ఖాళీ స్థలం. అసలు ఈ పేపర్ హాస్పిటల్ వెనుక కథ ఏంటి చూద్దాం. ఒక ఆసుపత్రి అంటే ఏముంటుంది? భవనం ఉంటుంది, రోగుల కోసం బెడ్లుంటాయి, డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, చికిత్సలు జరుగుతాయి. కానీ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బయటపడిన ఈ ఘటన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆసుపత్రి లేదు, భవనం లేదు, కనీసం స్థలం కూడా ఖరారు కాలేదు. అయినా ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఆ ఆసుపత్రి 6 ఏళ్లుగా పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ఇది ఇండోర్లోని ఖజ్రానా ప్రాంతంలో ప్రతిపాదించిన 100 పడకల సివిల్ హాస్పిటల్ కథ. 6 ఏళ్ల క్రితం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఆధునిక 100 బెడ్ల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రజలు ఆశపడ్డారు. ఇక తమ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రి వస్తుందని, పేదలకు వైద్యం దగ్గరవుతోందని భావించారు. కానీ 6 ఏళ్ళు గడిచిన ఒక్క ఇటుక కూడా పడలేదు. ఆసుపత్రి నిర్మాణం మొదలు కాలేదు, స్థలం కూడా ఫైనల్ కాలేదు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ప్రభుత్వ ఫైల్స్లో మాత్రం ఈ ఆసుపత్రి ఫంక్షనల్ హాస్పిటల్గా నమోదైంది. అంతేకాదు, ఈ ఆసుపత్రి కోసం మొత్తం 87 మంది సిబ్బంది పోస్టులు కూడా ఉన్నాయి. డాక్టర్లు, నర్సులు, టెక్నికల్ స్టాఫ్, ఇతర వైద్య సిబ్బంది అందరూ రికార్డుల్లో ఈ ఆసుపత్రికి చెందినవారే. అధికారుల వివరణ ప్రకారం ఆసుపత్రి భవనం లేకపోవడంతో ఆ సిబ్బందిని ఇతర ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో విధులకు వినియోగిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. నిర్మాణమే ప్రారంభం కాని ఆసుపత్రిని రికార్డుల్లో ఎలా నడుస్తున్నట్లు చూపించారు? 6 ఏళ్లుగా ఈ తప్పును ఎవరూ ఎందుకు గుర్తించలేదు? ప్రాజెక్టు ప్రకటించిన తరువాత అసలు పరిస్థితిని పర్యవేక్షించే వ్యవస్థ ఎక్కడ విఫలమైంది? ప్రజల కోసం ప్రకటించే పథకాలు కేవలం ఫైల్స్లో కాకుండా నేల మీద కనిపించాలి. కాగితాలపై ఉన్న ఆసుపత్రి ప్రాణాలు కాపాడదు. నిజంగా నిర్మించిన ఆసుపత్రే ప్రజలకు సేవ చేస్తుంది.